అందరికీ నమస్కారం. మన యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ యొక్క రాష్ట్ర అధ్యక్షుడు కానూరు శంకర్రావు, పీడబ్ల్యూడీ ఫెడరేషన్ నుంచి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కొరకు ఇంద్రధనుస్సు పేరుతో ముఖ్యమైన పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం ప్రధానంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడానికి రూపొందించబడింది. ఇంద్రధనుస్సు పథకం ముఖ్యాంశాలు మనం చూసుకుంటే 40% వైకల్యం ఉండి అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుందనేసి మనం తెలియజేసి ఉన్నారు. కాబట్టి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు అనే విషయం కూడా ఈ యొక్క పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ల్లో జీరో ఫేర్ టికెట్లు కూడా అమల్లో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం బస్సు ఎక్కినప్పుడు జీరో ఫేర్ టికెట్ కూడా తీసుకుంటున్నాం. యూడిఐడి కార్డు ఈ విషయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం పరిపూర్ణంగా అమలవుతుంది. చాలా సంతోషం. కానీ ఈ ఇంద్రధనుస్సు పథకంలో ఇంకా కొన్ని ఇంద్రధనుస్సు అంటే 7 పథకాలు. 7 పథకాల్లో ఒక్క పథకం పరిపూర్ణంగా అమలవుతుంది. 7 పథకాల్లో ఒక పథకం పరిపూర్ణంగా అమలవుతుంది. కానీ తక్కిన పథకాలు ఏమిటి అనేవి ఎవరికి కూడా సరైన అవగాహన లేదనేది వాస్తవం. కాబట్టి ఈ పథకాన్ని, ఈ ఇంద్రధనుస్సు పథకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఎప్పుడు డిసెంబర్ 3వ తేదీన వికలాంగుల దినోత్సవం సందర్భంగా విజయవాడలో దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా పాల్గొని ఈ యొక్క దివ్యాంగుల శక్తి అనే పథకాన్ని ప్రారంభించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రస్తుతం తెలిసిన ఇతర పథకాలు, దివ్యాంగుల సంక్షేమ అంశాలు గురించి మాట్లాడుకుంటే బడ్జెట్లో మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి అర్హతలు ఆంధ్రప్రదేశ్లో నివసించే వారందరికీ కూడా ఈ పథకాలు అర్హులుగా ప్రభుత్వం ఆనాడు తెలియజేసింది. కనీసం 40% వైకల్యం ఉండాలనేది తెలియజేసింది. కాబట్టి ప్రభుత్వం గుర్తింపు పొందిన దివ్యాంగుల ధృవీకరణ పత్రం, చదరం సర్టిఫికేట్ కంపల్సరీగా ఈ పథకాలకి అర్హులు అయిన వాళ్ళందరికీ కూడా ఈ సర్టిఫికేట్ ఉండాలి. యూడిఐడి కార్డు ఉంటే ఇంకా మంచిది. కాబట్టి అవసరమైన పత్రాలను మనం ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి. బస్ పాస్ కావాలంటే కంపల్సరీగా ఆధార్ కార్డు, యూడిఐడి కార్డు, చదరం సర్టిఫికేటు, ఫోటో, మొబైల్ ఫోన్ నెంబరు ఇవన్నీ అడుగుతున్నారు. కాబట్టి ముఖ్యంగా ఈ ఇంద్రధనుస్సు పథకంలో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఇంద్రధనుస్సు కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించిన 7 ముఖ్యమైన పథకాలు, సదుపాయాలు ఏంటంటే ఈ కింద విధంగా ఉన్నాయి. 1, ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం అనేది ఇప్పుడు కంటిన్యూ ప్రాసెస్లో ఆ పథకం అమల్లో ఉంది. అయితే రెండోది స్థానిక సంస్థల్లో దివ్యాంగ ప్రతినిధిని ఏర్పాటు చేయాలనేది. స్థానిక సంస్థల్లో దివ్యాంగ ప్రతినిధి ఏర్పాటు అంటే ప్రతి స్థానిక సంస్థ, కార్పొరేషను, పబ్లిక్ సెక్టర్ సంస్థల్లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధిని నియమించాలన్నదే చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం. కాబట్టి ఈ పథకంని అందుకే తీర్చిదిద్దినట్లుగా తెలుస్తుంది. 3వ పథకం ఎక్స్ అఫీషియల్ నెంబర్ సభ్యత్వం కూడా కల్పిస్తామని చెప్పి, ఎన్నికల్లో దివ్యాంగులు గెలవకపోయినను వారికి ఎక్స్ అఫీషియో నెంబరు పదవి ఇవ్వడం జరుగుతుందనేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అలాగే విజయవాడలో, అమరావతిలో దివ్యాంగుల భవనం ఏర్పాటు చేస్తామనేసి తెలియజేశారు. అమరావతిలో దివ్యాంగుల సేవల కోసం ప్రత్యేక దివ్యాంగ భవనం నిర్మిస్తామనేసి చెప్పడం జరిగింది. అట్లాగే 5వ పాయింట్గా ఇంద్రధనుస్సులో ఉద్యోగాలు మరియు ఉపాధి అవకాశాలు దివ్యాంగులకు
ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందనేసి తెలియజేశారు. ఆరోదిగా ప్రత్యేక సంక్షేమ పథకాలు విద్య, శిక్షణ, స్వయం ఉపాధి మరియు ఆర్థిక సహాయ సహకారాలను కార్యక్రమాలను కూడా విస్తరింపచేస్తామనేసి కూడా తెలియజేయడం జరుగుతుంది. దాన్నే ప్రత్యేక సంక్షేమ పథకాలు అనేసి తెలియజేస్తుంది. అట్లాగే సమాజంలో గౌరవప్రదమైన భాగస్వామ్యము కల్పించాలనేదే ఏడో పాయింట్ లక్ష్యం. పాలన, సేవా కార్యక్రమాల్లో ప్రజా జీవితంలో దివ్యాంగులకు సముచిత ప్రాతినిధ్యం మరియు గౌరవం కల్పిస్తారనేసి తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇంద్రధనుస్సులో ఉన్న ఈ 7 పథకాల గురించి రాబోయే దినాల్లో స్పష్టంగా ఒక్కొక్క పథకం గురించి మీకు వివరించి తెలియజేయడానికి నేను ముందుకు వెళ్తాను. అందరికీ వందనాలు.